అమరావతి శాశ్వత రాజధాని అంటూ పెద్దల సభలో సైతం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మరి మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అందరూ నాయకులంతా కలిసి జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మంత్రి గారు ఉన్నారు. మంత్రి ఏం చెప్తారు సార్? ఈ శాశ్వత రాజధాని విజయం అమరావతి ప్రజలు మహిళలదే అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులది, యువకులది, మహిళలది, అమరావతి రైతుల త్యాగాలది, అమరావతి రైతుల మహిళలకి సంబంధించినటువంటిది. ఇది రాష్ట్రానికి రాజధాని అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రాజధానిగా అమరావతి తయారవుతుంది. జగన్మోహన్ రెడ్డి మరొక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు ఆయనకి మనసులో ఒక మాట, బయట ఒకటి ఉంది. రాజకీయమే ఆయనకు ప్రధాన లక్ష్యంగా కనపడుతోంది. కానీ రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోసం లేవు. తన ఆలోచనల కోసమే పనిచేస్తారు. రాజధాని అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడిన వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? అసెంబ్లీలో నేను చూపించాను. 9 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు 9 రకాలుగా మాట్లాడారు. అది ఆయన విఘ్నత కొదిలేయడం. ఇది మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల. ఎందుకంటే ఆయన అసెంబ్లీలోనే 9 రకాలుగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఇది కళల రాజధాని, ఇది ఏదైతే ఎవరి కోసమో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ప్రజలు, యువత అందరూ కలిసి సాధించిన విజయమని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అమరావతి శాశ్వత రాజధానిగా పెద్దల సభలో సైతం ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు చూడొచ్చు అనంతపూర్లో కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నాయకత్వంలో బీజేపీ నాయకులు, అటు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యం. మరి దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటల్లో ఇద్దాం. సరే, ఏంటి ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతి రావడం, దీని మీద ఎలా ఉంది అసలు? చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అమరావతి మా రాజధాని 3 ముక్కలాట ఆడి ప్రజలు ఇన్ని రోజులు కన్ఫ్యూజ్ చేసి అమరావతి మా రాజధానిని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. ఈరోజు గత 12 ఏళ్ల నుంచి రాజధాని ఏదో తెలియక కన్ఫ్యూజన్లో ప్రజలు ఉన్నారు. కానీ ఈరోజు అమరావతిని ఒక ఇంచుగాని కదిలించలేని విధంగా చట్టం తీసుకొచ్చి ఈరోజు అమరావతి ఏకైక రాజధాని అనేది నిరూపించి ఈరోజు తెలుగు జాతి మొత్తం గర్వపడే విధంగా ఏకైక రాజధాని అమరావతి అనేది నిరూపించాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల మీరు ఒక ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పిచ్చి దుగ్గులకు గత 5 ఏళ్లలో 3 ముక్కలు ఆడారు. దానికని 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 11 సీట్లు కానీ రావు. కేవలం మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పేసి మీ నాయకులు మాట్లాడుతున్నారు. అదే మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, పిచ్చి పెట్టి మాట్లాడుతున్నాడు. అసలు ఆ మాటలు ఎక్కడ అంటే అమరావతి అనేది ఫస్ట్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. అమరావతిని వర్డ్కే యాక్సెప్ట్ చేయలేదు. దానికని మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. సరే, ఏం చెప్తారు సార్ ఒక అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అమరావతిపై ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బాగుపడేది ఇష్టం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఇష్టం లేదు. 3 ముక్కలు రాజధాని అని ప్రజలు 5 ఏళ్లు మోసం చేశాడు. ఆ మోసానికి బుద్ధి చెప్పేదే ఈరోజు కేంద్రం, రాష్ట్రం, యావత్తు దేశం ఈరోజు అమరావతిపై నిలబడింది. ఈరోజు అమరావతి దేవతల రాజధాని, ఆంధ్రలో రాజధాని అమరావతి. జనసేన నాయకులు కూడా ఇక్కడ ర్యాలీలో పాల్గొంటున్న నేపథ్యం ఏం చెప్తారండి? ఈరోజు ఇన్ని రోజులు మహిళలు పడ్డ కష్టం, ఎవరైతే అమరావతి మహిళలు, దీని గురించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అయితేనే కానీ మొత్తం రాష్ట్ర ప్రజలైతే కానీ ఎంతో ఇబ్బంది పడినారు. ఈరోజు ఈ నిర్ణయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండుగ. ఆ పండుగ ఈరోజు రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. అనంతపురంలో మీరు చూస్తున్నారు, ఒక పండుగ వాతావరణంలో మేరా భారత్ మహన్ అంటారు మొట్టమొదటిసారి. ఆ రకంగా ఈరోజు ఈ పండుగ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం. మన రాష్ట్రానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి దీనులతో
బ్రహ్మాండంగా మనము ఈ క్యాపిటల్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో మరొకసారి జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద మరొక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఏం చెప్తారు? పిచ్చి పట్టినోడన్నా పిచ్చి పట్టిందంతే. మీరు చూసారు నిన్న కూడా ఏమన్నాను, మ్యావీ గన్ అనుకుంటా. అదేంటంటే మత్స్యపిత్తం భ్రమించి మైండ్ సరిగ్గా పనిచేయక చేసుకున్న వ్యాఖ్యలు ఇవన్నీ ఖచ్చితంగా మీరు చూసి రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేసుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండగ అని చెప్పి కూడా మేమంతా తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తం మీద అయితే మొత్తం ఈరోజు చూడొచ్చు ఎమ్మెల్యే డప్పు కొడుతూ కూడా ఇది ఏదైతే అమరావతి ర్యాలీ అంశం అనేది పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే ఏదైతే ఉందో దగ్గుబాటి ప్రసాద్ డప్పు కొడుతూ తన సంబరాన్ని ఏదైతే ఉందో అమరావతి శాశ్వత రాజధానిగా మరొకసారి నిలవబోతుంది. పెద్దల సభలో కూడా ఏకంగా ఇక్కడ ఈరోజు తీర్మానం పొందినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు చూడవచ్చు ముఖ్యంగా మొత్తం జనసేన బీజేపీ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు అమరావతి రావడం పట్ల మీరేం చెప్తారు? ఈరోజు దేవతల రాజధాని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఉభయ సభల్లో ఈ రోజు బిల్లు ఆమోదం చేయడం చాలా శుభదినం, సంతోషమైన దినం. ఈ రోజు అనంతపురంలో మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేస్తున్నారు. సో మన చంద్రబాబు గారు ఏదైతే అనుకుంటున్నారో ఆయన ఖచ్చితంగా సాధించి తీరుతారనేది ఈ రోజు మనం అందరం అబ్జర్వ్ చేస్తున్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై నారా లోకేష్ గారు, జై దగ్గుబాటి. ఏం చెప్తారండి? ఈరోజు అమరావతి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుంటారు. ఇది సంబరాలు చేసుకునే సమయము. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తము ఎంతో సంతోషంగా ఉన్నారు. దాదాపు రాష్ట్ర విభజన తర్వాత మనము తట్టాబుట్ట చేత పట్టుకొని వచ్చేస్తాం అక్కడి నుంచి. ఆ సందర్భంలో మనకు అమరావతి రైతులు, మహిళా రైతులు అయితేనేమి ప్రతి ఒక్కరూ భూములు మనకి త్యాగం చేస్తారు. అప్పట్లో పొట్టి శ్రీరాములు చేసినాడు. ఆ తర్వాత ఇప్పుడు అమరావతి రైతులు మనకు త్యాగం చేస్తారు. అందుకని మనం వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను వాళ్ళకు. ఈరోజు చాలా బాధలు పడ్డారు. ఈరోజు ఏదైతే ఉందో సంబరాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ర్యాలీగా వెళ్తున్నటువంటి ఏదైతే ఉందో జనసేన బీజేపీ తెలుగుదేశం భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యం అనంతపూర్లో చూడొచ్చు మన ర్యాలీ అనేది. ఏం చెప్తారండి? ఈరోజు అమరావతి మహిళలు రైతుల విజయం అంటారా? తప్పకుండా ఇది కళల రాజధాని అమరావతిని ఈ రోజు సాకారం చేసుకున్నందుకు అమరావతి ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈ రోజు అమరావతికి పట్టినటువంటి గ్రహణం వీడింది. ప్రజల అమరావతి ఈ రోజు చట్టబద్ధంగా వచ్చినందుకు అమరావతి ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ చట్టసభకు సహకరించినటువంటి వివిధ పార్టీలన్నిటికీ కూడా మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మొత్తం మీద